విద్యా బ్రహ్మస్వాములను ఆహ్వానించి సామూహిక పూజకు అవకాశం ఇచ్చారు. విషయం ఏమిటంటే మనమేమి వేదవేత్తలం కాము, వేద పారాయణ చేసేటువంటి పండితులు కాము, కానీ ఆ జయజనాయ మనకు అందించినటువంటి వారు చెప్తే చాలు అనుకోకండి. స్వాములంతా స్వామి ప్రతిరూపాలు. మీలో ఉన్నటువంటి జయజనాయన మీ హృదయంలో ఉన్నటువంటి వెంట ఉండేటువంటి వాడు, మీ రూపంలో వెంట ఉన్నాడు. నిరాకారుడు, మీకు తెలియకుండా మీలోనే ఉన్నాడు. మనం చెప్పేటువంటి అన్ని గమనిస్తున్నాడు. మనం చేసేటువంటి మనం కూడా ఆ బాట నడిచి అందరూ కలిసి ముక్తకంఠంగా స్వామిని గాని కేక వేస్తే, ఆర్తితో స్వామిని పిలిస్తే తప్పనిసరిగా ఆయన వచ్చి మన ఆర్తి, మన బాధని మనకుండేటువంటి సకల విషయాలలో సాయపడి మనకుండేటువంటి రుగ్మతలు తొలగించి, బాధలు తొలగించి, రుణబాధలు తొలగించి, ఆరోగ్యరీత్యా బాధలు తొలగించి స్వామి మనకి సకల ఆయుర్దాయం, సకల శుభాలు, సకల సంపత్తిని, సకల సౌభాగ్యాలను కూడా కలుగజేసేటువంటి జగద్గురుడు వీరనారాయణుడు. అలాంటి స్వామి స్వరూపంతో మీరందరూ వచ్చినటువంటి మీ స్వాములందరికీ ప్రణామములు. కార్యక్రమం ఆరంభించే నాయన ఇందుకు ఒక చిన్న ఉదాహరణ. ఓం శ్రీ స్వామియే శరణం బ్రహ్మయ్య అంటే మంత్రం అయ్యలేదు, మంత్రం అవసరం లేదు, మాయ అవసరం లేదయ్యా. అయ్యా నాకు మంత్రం రాదు, మాయ రాదు, నేను నీ పాదదాసుడిని, నీ అని ఒకసారి నాభి దగ్గర నుండి బ్రహ్మరంధ్రం దాకా అకార ఉకార మకారాలు వినిపించేసి ఓం శ్రీ స్వామి శరణం బ్రహ్మయ్య అని గాని పిలిస్తే ఆయన చల్లని చూపులు మన మీద ప్రసరించేస్తాడు. ఏది ఒకసారి చెప్పండి. ఓం శ్రీ స్వామి దీపారాజు ఇచ్చారు. సుభాష్ స్వామి ఇక్కడ స్వామి ఉండేసి ఏం కావాలి దీపరాజు ఆయన వీరాసనస్థం గురుం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం అహం భజామి సతతం శ్రీ హరి సురముని సహితం సూర్యకంఠం సుధారిం త్రిభువన హరిం సద్భక్త రక్షాం ధన సంపద మమ శత్రు వినాశాయ బ్రహ్మ జ్యోతి నమోస్తుతే దివ్య జ్యోతి నమోస్తుతే జ్యోతి పరబ్రహ్మ జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపేన సాధ్యతే సర్వం దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వసమోత్తమం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతూరు బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. చిన్న డబ్బాలు ఉన్నాయి స్వామి, చిన్న డబ్బాలు ఉన్నాయి. అటువైపు ఇటువైపు రామస్వామి లేడా? మాతా గోవిందమాంబకు శ్రీ మాతకు శతం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురువీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. జ్యోతి స్వరూప దేవతాభ్యో నమః. హరి ఓం. చాలా మంచి
హలో నాయనా మన ఆ స్థలంలో ఉన్నటువంటి ఏ దోషాలు తెలుసుకోవాలని అయ్యా పెడితే ఇస్తామయ్యా మీకే ఇస్తాను మంది చూడండి రెండు కళ్ళు చూసుకోండి. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః భుజాలు చూసుకోండి. మధుసూదనాయ నమః, శరీర అపాద మస్తకం మొత్తం చూసుకోండి. మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, హర 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 హర. ఓం శ్రీకృష్ణాయ నమః. హరి ఓం. రెండు అక్షరాలు తీసుకోండి ఆయన ఈ రెండు వేలతోటి. విరోధేన బ్రహ్మకర్మ సమానభే సరసనం చూపించుకొని వెనక్కి వదిలిపెట్టుకోండి. హరి ఓం. హరి ఈ ఉంగర పెళ్ళి తాకండి. తాకి ఈ చూపుడు వేలు చిటికిన వేలు పైకి నిటారుగా లేచినట్టుగా ఈ విధంగా 3 వేలు ముందుకు చెప్పండి. ఆ ముక్కు చివరి భాగాన్ని తాకించండి. నువ్వు జపమాలను తీసుకోయ్యా. జపమాలని బొట్టిన వేలు వేసుకో. నానే చూడండి, మీరు అందరికి కూడా ఈ జపమాలని బొట్టిన వేలు వేసుకోండి. చూపుడు వేలు చిటికిన వేలు నిటారుగా ఉండేటట్టుగా ఈ ముందు. దీనికి అంతరార్థం ఏమిటంటే ఈ ఆకారం ఒక మాదిరి ఒక జంతు ఆకారం కనబడుతుంది. ముఖం ఒక జంతువు ముఖం ఆకారం అంటే పరిగెత్తేటువంటి స్వభావం, చంచలతత్వంగా ఉండేటువంటి ఆ జింక స్వరూపంగా ఉంది. దీనికి ప్రతిరూపంగా మన మనసు కూడా జింక ముద్ర అంటారు. ఈ ముద్రని ఈ నాసిక చివరి భాగమున మన 2 కళ్ళు కూడా ఓం ఇదిగో ఎడం చేతిని మోచేతికి మీద మోకాళ్ళు ఈ విధంగా ఎదురు పొంగబడకండి. నిటారుగా కూర్చోండి. వీలైనంత వరకు మీకు అవకాశం ఉంటే పద్మాసనం, లేకపోతే సుఖాసనం వేసుకోండి. ఇక అవకాశం లేదు, స్థానం లేదు. మీరు ఇంటి దగ్గర చేసేటప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు పద్మాసనం వేసుకోండి, లేకపోతే సుఖాసనం అయినా వేసుకోండి. ఈ విధంగా ప్రాణాయామే వినియోగ ఓం తసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం అంటూ మీలో ఉన్నటువంటి మన గర్భంలో ఉన్నటువంటి గాలంతా బయటకెళ్ళే విధంగా ఓం అని పలకండి. కాడి పొట్టు చేసుకోండి. అప్పుడు మళ్ళా కొద్దిసేపు ఉండి ఈ చేతిని 2 చేతులు తీసి బొడ్డు కింద పెట్టుకోండి. ఇక్కడికి కొన్ని భావాలు చెప్పుకుంటా పోతే కాలం అంతా ఇక్కడే సరిపోతుంది. మనకి కాలాతీతం అవుతుంది కాబట్టి ఇట్లా ముందుకు జరిగిపోతున్నాం. ఆ విధంగా తీసుకొని అప్పుడు శుభ సంకల్పం చెప్పండి. దీనికి మార్గం ఏమిటంటే ఈ ఉచ్ఛ్వాస ఎడపింగళాలు 2 శ్వాసలు ఈ కుడి ముక్కును కప్పెట్టి ఎడముక్కుతో వదిలిపెట్టినట్టుగానే ఎడముక్కును కప్పెట్టి కుడి ముక్కుతో శ్వాస తీసుకొని వదిలిపెట్టాలి. వీటినే ఎడపింగళ నాడులు అంటారు. ఇది శ్వాస ఎక్కువగా వచ్చినట్లయితే రజోగుణం వస్తుంది. ఈ 2 ముక్కుల నుంచి సమానంగా ఉన్నట్లయితే మనకు సత్యగుణం ఉంటుంది. ఈ ఎప్పుడైతే సమతత్వంగా ఉంటుందో నువ్వు ఏం చేసినా నీ మనసు ఏకీకృతం అవుతుంది, మనసు కేంద్రీకృతం అవుతుంది. ఈ శ్వాసే ముఖ్యం. అందుకోసమే అమ్మవారి ఈ గాయత్రిగా చూపించి
దైవీ గాయత్రి చంద్ర ప్రాణాయామి వినియోగ. ఈ ప్రాణాయామం చేస్తున్నానని చెప్పి ఈ ప్రాణాయామ ప్రక్రియ ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ విధంగా ప్రతి మంత్రానికి అర్థాన్ని తీసుకుంటూ బ్రహ్మార్పణ స్వామి కూర్చోండి. ఈ సమతల తత్వానికి మన మనస్సు వచ్చిన తర్వాత శుభ సంకల్పం చెప్పాలి. బాగా నీట్ గా కూర్చోండి అందరూ. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రారాబ్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే పరమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే నిర్హో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ఉన్నారు వారి శ్రీనివాస రెడ్డి స్వామి స్వగృహే జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత నక్షత్ర శుభకరణ శుభయోగ ఏవం ప్రభాత సమయే మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు ఉన్నటువంటి ఈ కాలమంతా కూడా ప్రభాత సమయే శ్రీమాన్ ఎవరెవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి. ఇందులో ఒకరి గోత్రం ఒకరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీ గోత్రాన్ని ఇంతవరకు సంకల్పాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి మౌనంగా ఉండకండి. ఎవరు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ సంకల్పం చెప్పిన మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పేరు చెప్పండి. మా అమ్మ పేరు రాగమ్మ, మా నాన్నగారి పేరు స్వామిరెడ్డి. రాగమ్మ సమేత స్వామిరెడ్డి రామరేస్య అని నేను చెప్పినట్టుగా మీ అమ్మా నాన్న పేర్లు మీరు చెప్పండి. మీ పేరు చెప్పుకోండి. పెళ్ళి స్వాములు చెప్పండి. మధుయ ధర్మపత్ని అమ్మాయి పేరు చెప్పండి. భార్య పేరు చెప్పండి. నా భార్య పేరు భూదేవి. భూదేవి సమేత సుబ్బారెడ్డి రామనేస, నా పేరు సుబ్బారెడ్డి. మీ పేరు చెప్పి మీ భార్య పేరు చెప్పి మీ పేరు చెప్పండి. పెళ్లి కానటువంటి స్వాములు మీ పేరే చెప్పండి. చెప్పారయ్యా? సహ కుటుంబస్య జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత సర్వభక్త సహ కుటుంబ ధన కనక వస్తువాహన ప్రాప్యర్థం శిశు పశు సస్యాభివృద్ధ్యర్థం సకల శుభాభివృద్ధ్యర్థం జగద్గురు శ్రీమద్ విరాట్ కోటూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత అనుగ్రహార్థం వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత దీక్ష వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత ప్రభాత సమయ పూజాం కరిష్యే. హరి ఓం మాధవ నిర్విఘ్నేన ప్రథమాభ్యాసః వేదాస్తు పశ్చిమే భాగే శోధిశామగవాస్థితః భాస్కర కలశస్యాసు అపూర్వే దక్షిణే తు హరిస్వామి. సాగరాసర్వే నదీనో సమన్వితః ఋగ్వేదో యజుర్వేదో ఆపో వాయుజగం సర్వం విశ్వాభూతాన్యవః అసవాపో సంప్రారాపో విరారాపో స్వారాపో స్వసన్నిగల్లోపో యజుర్లోపో సర్వదేవతాపో ఓం భూర్భువస్సువారం పవన్ బాబు తీసుకొని నిలుపుతాం. ఓం గంగా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని అది చదువు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానం సంప్రోక్ష. స్వామి చదవండి. దీక్షా స్వాములు నేను చదవండి. అటు గురుస్వామికి ఇవ్వండి. నాయన స్వాములందరి మీద కూడా చదవండి. నాయన స్కంద పూర్వజ షోడశైతాని నామానే ప్రవేశ యాదవి విద్యారంభే వివాహే ప్రవేశ సంగ్రామే సర్వకార్యేషు సంగతసర్జాయతే శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసం సమర్పయామి హస్తయో ఆద్యం పాదయోపాద్యం సమర్పయామి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాన్ పైన కండు హరి ఓం. విభూతి తీసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమేవందనం మృతం వృక్షేమామృతాత్. శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. అయ్యా మహానుభావులు, ఇక్కడ ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడి అనుగ్రహం కలిగి మృత్యుంజయులు మృత్యువును జయించినటువంటి వాడు ఈశ్వరుడు. ఆ మంత్రాన్ని మనకి ఇచ్చారు. ఓం త్రయంబకం యజామహే
బ్రహ్మార్పణ గురుస్వామి మీరు పెట్టుకునేటప్పుడు ఆ స్వాములందరికీ ఒకసారి చేయండి. హరి ఓం గంధాద్వారం గరీషైహం ఈ వృక్షయమృతాత్ శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. హరి శ్రీగంధాం ధారయామి. హరి ఓం. తర్వాత హరి ఓం కుంకుమ ఓం కుంకుమాన్ ప్రార్థ్యమై శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. కుంకుమాన్ ధారయామి. హరి ఓం అర్చత ప్రాచత ప్రేమేదాసు అర్చత పుత్రగా శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. సకలాంకరార్థం అక్షతానుసాదేవం గౌరీపుత్రం వినాయకం భగవాసం స్వయం నిత్యం ఆయుష్కామానసింధవే ప్రథమం భగవృణం చాకం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం వికరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం భావచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశాం విరామం ద్వాదశైతానామార్గ సంధ్యాపడేన్నవః నచ విగ్రహయం దశ సర్వసిద్ధికరం ప్రభో విద్యాం జగద్గణపతి స్తోత్రం సర్వమాశయ ఫలం లభే సంశయ సిద్ధిం సావదేనాపం. ఓం సుమగాయ భయ గ్రంథాయ గర్భాయ గజగణాయ మహోద్యోగాయ విఘ్నాయ విఘ్నాయ శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. శ్రీ మహాగణపతి మహారాజ్ కి జై. బోలో గణపతి మహారాజ్ కి జై. బోలో గణపతి మహారాజ్ కి. అట్లా చూపిస్తాం ఓం శ్రీ మహాగణాధిపతే నమః. హరి ఓం. ఓం మనస్మద్భ్యవే దివ్యన్నానాగంధై సమిదాగ్రే వైలోక్యం తిమిరాహో భక్తాదీపం ప్రత్యాం దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ గోత్రీయ జ్యోతిర్ నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. అందరూ జ్యోతిని చూసి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. గోపదీపానంతరం శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. ఓం భోర్గో స్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియా భోర్గో. చూపించండి ఆ తమలపాకుని పెట్టి చూడండి. తమలపాకుని తిప్పి పెట్టి చూడండి. ఓం భోర్గో స్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. స్వాహ వామదేవాయ స్వాహ ఘోరాయ స్వాహ తత్పురుషాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. తర్వాత అమ్మాయి చేతి మీద నిల్చండి. అమ్మ నువ్వు బాబు చేతి మీద నిల్చండి. హస్తరక్షాళం పాదరక్షాళం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. ఓం భోగే బలర్కర్పూరన్నాగవళిరముక్తాసునసమాయుక్తం తాంబూలం ప్రయోగం శ్రీ మహాగణాపదేవత దక్షిణాపరసహిత తాంబూలాన్ సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం మధోపూర్ణం జంబారమేష్టిరాజ్యం మహారాజమాత శ్రీ మహాగణాపదేవతాభ్యో నమః. కర్పూరానంద నీరాజం దర్శయామి. నీరాజానంతరం ఆచమనేయం సమర్పయామి. పైకి లేవండి నాయన. స్వాములంతా చాలా చెప్పు కూర్చున్నారు కదా, ఒకసారి పైకి లేవండి చెప్పండి. చూడండి ఎక్కడ ఉన్నటువంటి స్వాములు అక్కడనే 3 సార్లు మీ చుట్టూ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని. కుడి చేతులు తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప సంభవం. కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప శ్రీ మహాగణాపదేవత ఆత్మ ప్రదక్షిణాయ నమస్కారం సమర్పయామి. శబ్దం సమర్పయామి. శ్యామరం సమర్పయామి. నృత్యం దర్శయామి. వాద్యం ఘోషయామి. నందోళికమారోహయామి. అశ్వమారోహయామి. గజమారోహయామి. సమస్త రాజోపచారం సమస్త దేవోపచారం సకలోపచార పూజాం సమర్పయామి. ఆయన అందరూ చెప్పండి ఒకసారి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజితం పరిపూర్ణం అనయ ధ్యాన శ్రీ మహాగణాపదేవత సుప్రీతి సుప్రసన్న వరదో భవసు. శ్రీ మహాగణాపదేవత అనేక
క్షమాపణ నమస్కారం సమర్పయామి. స్వామి తులసి తెలియక మా వల్ల ఏదేని అపరాధం ఉంటే క్షమించు నాయన. గణపతి స్వామి యొక్క పూజలు పూర్తి చేసుకున్నాం. ఇక నాయనగారి పూజలో మేము ప్రవేశిస్తుంటాం. మీరందరూ కూడా వేదోక్తంగా ఇంతవరకు గణపతి స్వామి వారి యొక్క పూజా విధిలో మనం నడిచాం. ఇప్పుడు చక్కగా మన గణపతి స్వామిని పిలుచుకున్నట్టే మన స్వాములు ఇప్పుడు సంగీతంతో ఆ సామవేదంతో వాళ్ళు వెళ్ళి ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇసి కుప్ప చేసుకుంటే ఆ కుప్పలో డబ్బులు ఉంటాయంట. అట్లా ఎంత చేసుకున్న వాళ్ళకి అంత ఒక్కొక్కరు 100 జిక్కే, ఒక్కొక్కరు 10,000 జిక్కే, ఒక్కొక్క రూపాయి జిక్కే. ఎందుకంటే వాళ్ళు పాలుమాలే వాళ్ళు. ఇక్కడ కూడా మీరు పాలుమాల స్వామి సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఔషధ్యాభివృద్ధ్యర్థం ధర్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకు ఈశ్వరీ దేవికి స్వాముల వారికి జయ గణేష్ మహారాజుకు శివ పార్వతి జై శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకు
జగజ్జనని ఈశ్వరీ దేవికి నామం అనేది ఆ మైక్ ఉంటేనే కాదు, మైక్ లేకపోయినా చేయొచ్చు. జై శ్రీమతి రాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓం సఖ్యరాస్న ఓం యా బలే నిర్యా బలే పుష్పాయ పుష్పాయ రాసాపణీకా సమస్య గృహే మే హరి ఓం ఫలోదకేనం నారికేళ ఫలోదకేనం స్నపయామి. ఏంటంటే ఏం అర్థం కాలేదు లేదు నిన్న ఉదయం ఆఫ్ చేస్తే ఓం శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. యా బలే నిర్యా ఫలోదకేన కదలి ఫలోదకేనం స్నపయామి. ఓం శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర ఫలోదకేనం స్నపయామి. హరి ఓం పంచామృతం స్నపయామి. హరి ఓం తీసుకోండి అమ్మా. అమ్మా నువ్వు నీళ్ళు మాతా గోవిందాస్ రాట్పోతులూరి మహేంద్ర స్వామి స్వామి జగన్ బ్రహ్మయ్య ఓం శ్రీ స్వామి జగన్ బ్రహ్మయ్య ఓం ఓం హ్రీం క్లీం స్వామి దేవతాభ్యో నమః. త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకం ధన్వామృతం వృక్షేమం. ఓం శ్రీ గురు బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. విభూతిం ధారయామి గంధం పరికల్పయామి. రామాంబాదే
కరెంట్ రాదండి ఇలా కరెంట్
రాములకు మనవి పోతురాజు కొత్తపాలెంలో రేపు భజన కార్యక్రమం ఉన్నది. పాండురాంపురం స్వాములకి, తులసీనగరం స్వాములకి, ఉప్పరపాలెం స్వాములకి, మచ్చవారిపాలెం స్వాములకి, స్వాములందరూ కూడా అందరు స్వాములకి మనవి. అందరూ వచ్చి భజనకు పాల్గొనాలని మనవి చేస్తున్నాం స్వామి.
నమో నమో పుణ్యధామ నమో వీరబ్రహ్మ నమో పుణ్యధామ నమో నమో పుణ్యధామ అందరి బంధువై ఆనందమును సగావు అందరి బంధువై ఆనందమును సగావు అందరి బంధువై ఆనందమును సగావు అందరి నమో నమో పుణ్యధామ నమో వీర బ్రహ్మ బాధల తీర్చుటకు భగవంతుడనే వస్తా భగవంతుడనే నమో పుణ్యధామ నమో వీర బ్రహ్మ నమో పుణ్యధామ నమో వీర బ్రహ్మ భూలక మాత జై 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 కృష్ణ మోహన రంగ హరి హరల రంగ హరి దయచేసి ఏమనుకోకుండా ఇంకా దయచేసి ఏమనుకోకుండా చాలా టైం అనేది స్వామి. రామచంద్రమూర్తికి సీతామాతకు రామభక్త హనుమానికి గ్రామ దేవతలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై నమ పార్వతీపదే మహాదేవ శంభో చల్లండి మల్లెపూలు బ్రహ్మయ్య మీద చల్లండి మల్లెపూలు బ్రహ్మయ్య మీద చల్లండి సన్నజాజులు పెద్ద గురు సామెత చల్లండి మల్లెపూలు బ్రహ్మయ్య మీద చల్లండి సన్నజాజులు కన్య సామెత కన్య సామెత సన్నజాజులు జై శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమాంబకు తల్లి సర్వేశ్వరి వారికి గురు బ్రహ్మ సర్వేశ్వరి వారికి గురు బ్రహ్మస్వాములకు బ్రహ్మ దీక్షా స్వాములకు బ్రహ్మ దీక్షా స్వాములకు బ్రహ్మ దీక్షా స్వాములకు వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు గారు ఎంఎస్పీ స్వామి వారికి ధర్మయ్య స్వామి వారికి స్వామి శ్రీ స్వామి మా గురువైన శ్రీరాములు రెడ్డి స్వామి వారికి మా గురువు గారైన శ్రీరాములు రెడ్డి స్వామి వారికి మా గురువు గారైన ఆంజనేయ రెడ్డి స్వామి వారికి మా గురువు గారైన ఆంజనేయ రెడ్డి స్వామి వారికి ఓం శ్రీ స్వామి శరణం బ్రహ్మయ్య
శాంతి 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 ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు నిత్య సన్మంగళాని భవంతు భవంతు నిత్య సన్మంగళాని భవంతు భవంతు ఓం శాంతి 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 నాయన దీక్షా స్వామి సమయం కలిగించుకొని కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం జరిపించవలసిందిగా మరి కూర్చున్నాం. అసలు ఎవరైతే 12,000 సార్లు మరణం చేస్తారో వారికి నా స్వరూపం దర్శనమిస్తానన్నారు స్వామి వారు. మనం 12,000 సార్లు కాదు కదా, ఒక మాల మన జపమాల 108 రోజులుంటే ఈ ఒక్క మాల తిప్పేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఏదైనా కాస్త ఓడిపోయి చూసేటువంటి భాగ్యం నాకు కలగజేశారు. నాయన గారి సన్నిధిలో ఉన్నటువంటి దానికంటే ఈ దీక్షాస్వాములు దర్శిస్తుంటే ఆ జయనాయని ఇంతమంది ప్రతిబిడ్డలందరినీ కూడా కాలాతీతం అనుకోకుండా దీక్షాస్వాములు తదుపరి ఈ యొక్క దీక్షా కార్యక్రమంలో చేరడానికి భగవంతుడి అనుగ్రహంగా ఇది పూర్వజన్మ సుకృతంగా సంక్రమించినటువంటి ఆస్తినైనా ఇది ఈ యొక్క సంపత్తులో సంపాదించుకోవడానికి ఇప్పుడు మనం భూములు సంపాదిస్తాం, బుట్టలు సంపాదిస్తాం, వస్తువులు సంపాదిస్తాం, వాహనాలు సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, ధనం సంపాదిస్తాం. ఏదో సమయంలోనైనా మనం ఆయన సన్నిహితం అయితే ఆ మమకారాన్ని ఆ నిగ్రహాన్ని తరిమి కొట్టి తన స్వాధీనంలో ఉంచుకోగలిగాడు వాళ్ళందరినీ. అందువల్ల అటువంటి యొక్క సాధనలో ఈ యొక్క దీక్షలు చాలా ఉపక్రమిస్తాయి, ఉపయోగపడతాయి. కూడా జయించడానికి మీరు మంచి యొక్క అవకాశం వినియోగించుకొని నిగ్రహంతోటి ఈ బ్రహ్మచర్య వ్రతం ఉంటూ జాగ్రత్తగా జయనాయని గారి యొక్క ఆశీస్సులు పొంది సార్ Gracias.
వేగా ఉంది కానీ గుడ్డైతే అట్లా పట్టుకోవాలి